హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చేసి నా ఫ్లవరాన్. సో ఫ్లవరాన్కి అయితే వైట్ స్పాట్ డిసీజ్ అయితే వచ్చింది. సో ఈ వీడియో ఏంటంటే దాన్ని ఎలా నేను క్యూర్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరిదైనా ఫ్లవరాన్ ఉంటే మీరు ఎలా క్యూర్ చేయాలో చెప్తాను కూడా. చూడండి, ఇక్కడ ఇవ్వండి నా ఫ్లవరాన్ చూసుకోవచ్చు మీరు. టోటల్ బాడీ, హెడ్ అంతా వైట్ స్పాట్ అయితే వచ్చేసింది. అండ్ నేను ఇక్కడ ఒకటి హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ పెట్టాను అండ్ స్పాంజ్ ఫిల్టర్ కూడా పెట్టాను. ఇవ్వండి, చాలా వీక్ అయిపోయింది ఫ్లోరాన్ అయితే. ఇవ్వండి, మీరు క్లియర్ చూడొచ్చు. ఇవ్వండి, ఎయిర్ పంప్ అన్నీ పెట్టాను. నేను ఇప్పుడైతే మనం దీన్ని క్యూర్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే హీటర్ యాడ్ చేసి సో నేనైతే న్యూట్రోప్లస్ అయితే బుక్ చేసుకున్నాను. సో అదైతే దీనికి వాడదామని ఫుడ్, ఎందుకంటే దీనికి ఇంటర్నల్ పారాసైట్ కూడా ఉంది, వైట్ పూప్ అయితే వస్తుంది. అందుకనే నేను న్యూట్రోప్లస్ కూడా ఆర్డర్ చేశాను. అది కూడా ఉంటుంది వీడియోలో. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఇలా అయితే ఉంది ట్యాంక్. అండ్ డైలీ నేను వాటర్ చేంజెస్ అయితే చేస్తున్నాను. డైలీ 50% కంపల్సరీ చేయాలి, ఎందుకంటే అంటే డిసీజ్ ఉంటుంది కదా వాటర్లో. సో వాటర్ ఎంత క్లియర్గా ఉంటే ఫుడ్ ఫ్లవరాన్ కూడా అంత మంచిగా ఉంటుంది. అవును, మీరు క్లియర్గా చూడొచ్చు. మొత్తం వైట్ స్పాట్ వేసి వచ్చింది ఫ్రెండ్స్. ఇవ్వండి, నేనైతే ఫైనల్గా న్యూట్రోప్లస్ అయితే బుక్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఫుడ్లో కలిపి అయితే ఇద్దాము నా ఫ్లవరాన్కి. ఇది ఎందుకంటే ఇంటర్నల్ పారాసైట్స్, వైట్ స్పాట్స్, ఏదైనా ఏ డిసీజ్ వచ్చినా కానీ క్యూర్ అవుతాయి. ఎందుకంటే దీంట్లో గార్లిక్, స్పిరోలినా అవైతే ఉన్నాయి. సో అందుకని నేను ఆర్డర్ అయితే వేసుకున్నాను. ఇవ్వండి, దీన్ని ఫుడ్లో వేసి నానబెట్టాలి కొద్దిసేపు. మంచిగా కలిపినాక మనం దానికైతే ఫీడ్ చేయాలి. ఇవ్వండి, నేను ఇలా డైలీ ఇచ్చాను దానికి. మీరు క్లియర్గా కూడా అట్లా సోక్ చేయాలి మొత్తం. అవును, ఇప్పుడైతే మనం ఫీడ్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, 5 days తర్వాత నా ఫ్లవరాన్ అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడు మీకు. ఇవ్వండి, ఇక్కడ ఉంది. ఇవ్వండి, మొత్తం క్యూర్ అయిపోయింది అండ్ బ్రైట్ కలర్ వచ్చేసింది. ఇవ్వండి, మొత్తం వైట్ స్పాట్స్ అన్నీ క్యూర్ అయిపోయినాయి. ఇవ్వండి, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఒక్క వైట్ స్పాట్ కూడా లేదు. మంచిగా క్లియర్ అయిపోయింది. ఇవ్వండి, అండ్ బిఫోర్ ఆఫ్టర్ చూడవచ్చు మీరు కావాలంటే. ఇవ్వండి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇవ్వండి, అండ్ ఇప్పుడు ఇది ఎలా క్యూర్ అయిందంటే డైలీ 10% వాటర్ చేంజెస్ అయితే కంపల్సరీ. అండ్ ఇంకా హీటర్ కంపల్సరీ. హీటర్ అయితే మస్ట్ ఫ్లవరాన్స్కి, ఎందుకంటే ఇవి ఉండడమే సెన్సిటివ్ ఉంటాయి. అండ్ ట్యాప్ వాటర్ యూజ్ చేయకండి, బోర్ వాటర్ యూజ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ట్యాప్ వాటర్ యూజ్ చేస్తే క్లోరిన్ రిమూవర్ అయితే కన్ఫామ్గా యూజ్ చేయండి, ఎందుకంటే వాటి వల్లే సగం డిసీజ్ అయితే ఫ్లవరాన్కి వస్తాయి. అండ్ నా ఫ్లవరాన్కి వైట్ స్పాట్స్ వచ్చినప్పుడు వైట్ పూప్ డిసీజ్ అయితే వచ్చింది, వైట్ పూప్. అండ్ నేనైతే అప్పుడు న్యూట్రోప్లస్ వెంటనే ఆర్డర్ అయితే వేసుకున్నాను. ఇవ్వండి, న్యూట్రోప్లస్ ఏపీఐ ఇది, లైఫ్ ఐ వాళ్ళది. ఇవ్వండి, అండ్ నెక్స్ట్ డేనే వైట్ పూప్ అనేది మొత్తం వెళ్ళిపోయింది, మంచి పని చేసింది. ఇవ్వండి, అండ్ ఇది ఏం చేస్తుందంటే ఇంటర్నల్ పారాసైట్స్ ఏమైనా ఉంటాయి కడుపులో, అక్కడ దాంట్లో ఏమైనా ఉంటాయి కానీ అంతా క్లియర్ చేస్తుంది ఇది. అందుకని ఫస్ట్ నేను దీనే వేయించుకున్నాను న్యూట్రోప్లస్. వేసాను 2 days. ఫస్ట్ డే ఏమో కొద్దిగా లేట్గా తినింది. నెక్స్ట్ 2 daysలో మంచిగా అలవాటు అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను డైలీ 1 drop న్యూట్రోప్లస్ ఇస్తున్నాను. అండ్ డైలీ 1 time అయితే ఇస్తున్నాను. ఇంకో 1 time అయితే నార్మల్ ఫీడింగ్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నా ఫ్లవరాన్కి డైలీ 3 times అయితే ఫీడ్ చేస్తున్నాను, మార్నింగ్, ఆఫ్టర్నూన్, మళ్ళీ రాత్రి. ఇవ్వండి, ఇంకా హీటర్ అయితే కంపల్సరీ 28 degrees అయితే పెట్టుకున్నాను హీటర్కి. అండ్ ఇది ఇక్కడ స్పాంజ్ ఫిల్టర్. ఇప్పుడు స్పాంజ్ ఫిల్టర్ ఆఫ్ చేశాను, మళ్ళీ వీడియోలో సౌండ్ వస్తుందని అయితే ఆఫ్ చేశాను. స్పాంజ్ ఫిల్టర్ అయితే కంపల్సరీ. ఇవ్వండి, అండ్ నేనైతే ఎవ్రీ 2 daysకి వాటర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎవ్రీ 2 daysకి అయితే కంపల్సరీ వాటర్ అయితే క్లీన్ చేస్తాను. అండ్ నేను కొద్దిగా నెగ్లెన్స్ చేయడం వల్ల, ట్యాప్ వాటర్ వాడడం వల్ల నా దానికైతే వైట్ స్పాట్స్ అయితే డిసీజ్ వచ్చింది అండ్ వైట్ పూప్ కూడా వచ్చింది. సో నేనైతే ఫుడ్ ఈ 3 ఇవ్వండి, లైఫ్ ఆయిల్ సిక్యులేట్ ఫుడ్ ఇది, ఎందుకంటే ఫ్లవరాన్ కూడా సిక్యులేట్ ఉంది కదా. సో లైఫ్ ఆయిల్ సిక్యులేట్ ఫుడ్ అండ్ లైఫ్ ఆయిల్ ఇది. ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి, ఇది వాడుతున్నాను. అండ్ ఇది రెడ్ వచ్చేసి కలర్ ఎన్హాన్స్ కోసం, అండ్ దీనిలో ఉండే బ్రౌన్ వచ్చేసి ప్రోటీన్ లెవెల్ కోసము.
అండ్ ఇది వచ్చేసి న్యూట్రో ప్లస్. ఇప్పుడైతే వీక్లీ వన్స్ ఇస్తాను, ఎందుకంటే మంచి క్యూర్ అయిపోయింది. ఇదైతే 3 డ్రాప్స్ అయితే ఈ ఫుడ్లో కలిపి అయితే ఇస్తున్నాను. ఇవ్వండి, వీక్లీ వన్స్ అయితే ఇస్తాను ఇప్పటి నుంచి, ఎందుకంటే క్యూర్ అయిపోయింది కాబట్టి వీక్లీ వన్స్ చాలు. ఇది ఎందుకంటే నేను మెయిన్గా తెప్పించుకుంది ఇంటర్నల్ పారాసైట్ రాకూడదని. సో వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఇస్తాను. దేనికనే కాను, నా దగ్గర ఉన్న చేపలు అన్నిటికీ న్యూట్రో ప్లస్ ఫుడ్లో వేసి వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా ఫ్లవరాన్ అప్డేట్. వైట్ స్పాట్స్ వచ్చినప్పుడు మీరు ఎలా క్యూర్ చేయాలో ఈ వీడియోలో అయితే ఉంది కదా. సో వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఫ్లోరాన్కి అప్పుడప్పుడు మిర్రర్ కూడా చూపిస్తాను గ్రూమింగ్ కోసము. ఇవ్వండి, డైలీ 15 to 10 minutes అయితే కంపల్సరీ దీనికి మిర్రర్ అయితే చూపించండి. అప్పుడు ఏమవుతుందంటే అగ్రెషన్ పెరిగి దాని హెడ్ కానీ కలర్ గ్రోత్ కానీ మంచిగా అవుతుంది. ఇవ్వండి, మిర్రర్ చూపించగానే మస్తు అగ్రెసివ్ అయిపోతుంది ఇది. ఇవ్వండి, డైలీ 10 to 15 minutes అయితే కంపల్సరీ మిర్రర్ చూపించండి, ఎందుకంటే అప్పుడు కలర్ అనేది చాలా బ్రైట్ అయిపోతుంది. ఇవ్వండి, హెడ్ కూడా మంచి హెల్తీగా గ్రోత్ అవుతుంది. అంటే ఇది ఒక చిన్న గ్రూమింగ్ టిప్ అంతే. ఇవ్వండి, ఒకవేళ మీరు గ్రూమింగ్ చేయాలంటే డైలీ వాటర్ చేంజెస్ అయితే చేయండి. డైలీ వాటర్ చేంజెస్ ఉండాలి, మంచి ఫిల్టరేషన్ ఉండాలి, మిర్రర్ అయితే కంపల్సరీ ఉండాలి. అప్పుడు గ్రూమింగ్ కోసం అయితే మీరు 2 daysకి ఒకసారి మిర్రర్ అయితే పెట్టాలి. 2 days లోపల పెట్టాలి మిర్రర్, మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 days అయితే పెట్టాలి. ఇదిగోండి మిర్రర్ అగ్రెసివ్ అయితే ఎక్కువనే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తొందరలో ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను. అండ్ తొందరలో కొత్తది వేరే ప్లాంట్ టైం కూడా చేస్తాను, దాని మీద చూపిస్తాను. అది కూడా వీడియో తొందరలో వస్తుంది. దాన్ని కూడా ఏమంటే ప్లాన్స్ కావాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, కానీ మంచిగా నీట్ అప్డేట్తోనే మంచిగా చూపిస్తాను మీకు. అంటే స్టార్టింగ్ నుంచి నేనైతే ఎలా చేశాను, ప్లాన్స్ కానీ చేపలు కానీ ఏమి ఉంటాయి అవంతా వీడియో అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి.